వార్ జరుగుతుంది, చాలా భయంకరంగా ఉంది, బాంబులు పడుతున్నాయి, సిచ్యువేషన్ ఏం బాగాలేదు అని చెప్తున్నారు. బాంబులు ఆడినప్పుడు పరిగెడుతుంటుంటారు, వంట చేసుకున్నా పరిగెడుతుంటారు. అరేం చేస్తాం. ఇజ్రాయెల్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి అందరూ బంకర్స్ ఉంటాయి. ఇటు గల్ఫ్ వాళ్ళకి ప్రాబ్లం, కువైట్, దుబాయ్, ఖతార్ వీళ్ళకి ప్రాబ్లం. బాగానే ఉన్నారు, డ్యూటీ చేసుకుంటున్నారు, కానీ బాంబులు మధ్యాహ్నం కూడా పడ్డాయంట. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో కూడా ఒక్కసారిగా యుద్ధ మేఘాలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మినీ గల్ఫ్గా పేరొందినటువంటి మలికిపురం మండలంలో కూడా కొంత భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అంటే అత్యధిక శాతం అటు ఇజ్రాయెల్లోను గల్ఫ్ కంట్రీస్ అంటే 7 దేశాలు అయినటువంటి అటు అబుదాబి కానీ, దుబాయ్ కానీ, ఖతార్, కువైట్ తదితర దేశాల్లో అయితే ఈ మలికిపురం ప్రధానంగా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం ప్రాంతం నుంచి అయితే అత్యధికంగా ఉపాధి నిమిత్తం అనేక మంది అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మలికిపురం మండలంలో అయితే పూర్తిగా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరోపక్క ముఖ్యంగా రాజోలు దీవి కూడా మినీ గల్ఫ్ అంటారు. దాంట్లో మరీ ఎక్కువగా మలికిపురం, సకినేటిపల్లి ఈ ప్రాంతాల నుంచే అత్యధికంగా ఇజ్రాయెల్లో అయితే ఉపాధి పొందుతున్న వారు అటు మహిళలు కానీ మగవారు కానీ చాలామంది ఉన్నారు. వారితో పాటు గల్ఫ్ కంట్రీస్లో కూడా అంటే దాదాపు 7 దేశాల్లో కూడా ఇక్కడ నుంచి అత్యధికంగా కూడా అక్కడ ఉపాధి పొందుతున్న వారు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యంలో అక్కడ తమ వారి యొక్క పరిస్థితిపై ఇక్కడ సర్వత్రా కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరోపక్క అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఆందోళనలు అయితే ఇక్కడ సతమతం అవుతూ ఉన్నారు. తమ వాళ్ళతో అయితే ఫోన్లు చేసి తమ యోగక్షేమాల గురించి అయితే అడుగుతూ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితులపై ఏబీపీ దేశం మలికిపురం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. ఆచి చికెన్ మసాలా. నా పేరు సుమతి నయ్యం. ఎక్కడ ఉన్నా అంటే మీ భర్త గారు ఉన్నారమ్మా? నా భర్త గారు, నా కుమారుడు ఎక్కడ? ఖత్తర్లో ఉన్నారు. ఈ లోపల మాట్లాడారండి? ఇప్పుడే మాట్లాడారు. బాగానే ఉన్నారు, డ్యూటీ చేసుకుంటున్నారు, కానీ బాంబులు మధ్యాహ్నం కూడా పడ్డాయంట. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఉండదు. లేదు. మరి ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం కదా. అంటే ట్రంప్ అక్కడ సావరాలు ఉన్నాయి కదండి, సావరాల మీద వేస్తున్నారు. అవి పేలుతుంటే వచ్చి బయట పడుతున్నాయండి, జనావాసాల మీద పడుతున్నాయి. అంటే మీకు ఈ లోపల ఫోన్ చేశారండి? ఇప్పుడు ఇంత జస్ట్ చేసి రంజాన్ కదా, అవునవును, అదే మధ్యాహ్నం వచ్చేస్తారు. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఇబ్బంది ఏమి లేదు, కానీ భయపడుతున్నారు ఏ టైంలో జరుగుతుందో ఏంటని. మిస్ అయ్యి నేను పడతాయేమో, జనావాసాలు పడతాయని. ప్రస్తుతాన్ని బాగానే ఉన్నారండి, దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల. ఎవరెవరు ఉన్నారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో నా భర్త, నా కుమారుడు, మా బావగారు అబ్బాయి ఖత్తరే. ఎవరు దుబాయ్లో ఉంటున్నారు? ఎవరు దుబాయ్లో మా మేనవాళ్ళు 2 ఉంటున్నారు, మా మనవడు 1 ఉంటున్నారు. అమ్మ, ఈ ప్రాంతం అంతా కూడా ఎవరిని కదిపినా గల్ఫ్ కంట్రీస్ లేదా ఇజ్రాయెల్ అంటారు. ఏంటి ఇది మినీ గల్ఫ్? ఏమో తెలీదు. మీరు వెళ్ళారండి? ఖత్తర్ వెళ్ళి వచ్చాము, అంటే చూడనాటికి వెళ్ళాం. ఓకే డ్యూటీ నిమిత్తం మా కోళ్ళ నేను వెళ్ళామండి. ఒక 8 నెలలు ఉండి ఇచ్చేస్తాం. అక్కడ ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కానీ అనుకోని పరిస్థితిని కొంచెం భయపడవలసి వస్తుంది. అంతేగాని ఇంకేం అక్కడ ఏం జరగవండి, ఇలాంటి గొడవలు ఏమి ఉండవండి. ఇజ్రాయెల్ గురించి, ఇరాన్ గురించి, అమెరికా గురించి కొంచెం జరుగుతుందండి. ఆ సావరాలు అక్కడ ఉన్న గురించి. ప్రస్తుతానికి దేవుని దేవాలు బాగానే ఉన్నాం, మేము ప్రార్థన చేయండి అంటున్నారు. అమ్మ, ఎవరున్నారు మీకు గల్ఫ్లో? గల్ఫ్లో ఖతార్లో మా పెద్ద అబ్బాయి ఉన్నాడండి. ఇజ్రాయెల్ దేశంలో మా కోడళ్ళు 2 ఉన్నారు, మా చిన్న అబ్బాయి ఉన్నాడు. 3. పరిస్థితి మరి పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళంటే దాంట్లోకి వెళ్ళిపోతారు కదా, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు బాంబు సౌండ్ వచ్చేటికి. అది ముందు మెసేజ్ వస్తుంది, మెసేజ్ని పెట్టి వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతాడు. మాట్లాడారమ్మా ఈ లోపల? ఇప్పుడే మాట్లాడాము. కొంతమంది మాట్లాడుతూనే అది బాంబులు ఆడినప్పుడు పరిగెడుతుంటుంటారు, వంట చేసుకున్నా పరిగెడుతుంటారు. అరేం చేస్తాం. ఆందోళనకరంగానే ఉంది అక్కడ. వాళ్ళకి ఆందోళన లేదు, కానీ దూరంగా పడుతుంది, దగ్గరగా పట్టలేదు వాళ్ళకి.
కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొంచెం పడుకోవడానికి ఇబ్బంది, ఇంకా అంతకన్నా ఫుడ్ వాటికి ఇబ్బంది ఏం లేదు. దానికి లోటు లేదు కానీ లోటు లేదు. అది ఈ నిద్ర కొంచెం పట్టే విషయం మా చిన్న కోళ్ళ మొన్న వెళ్ళింది, వారం అయింది వెళ్ళి. ఆవిడ వెళ్ళిన వెంటనే ఎద్దు స్టార్ట్. మరి ఆవిడకే భయం వేయాలి, కానీ వాళ్ళిద్దరూ కొంచెం పర్లేదు, అలవాటు అయిపోయింది. మొన్న ముందు వచ్చింది కదా వారికి అలవాటు అయిపోయారు వీళ్ళందరూ. మీరు ఇంతకు ముందు గల్ఫ్ కూడా వెళ్ళారట కదా? నేను ఖతర్లో చేశాను. ఖతర్లో చేశారు. అక్కడ ఎయిర్ బేస్ దగ్గరేనా ఇది? అది అమెరికా బేస్. అమెరికా బేస్ అంటే సన్నయ్య అని ఉంటుంది. సన్నయ్య అంటే కంపెనీలు ఉంటాయి అక్కడ. నిస్సాన్ కంపెనీ అని, డాండీ కంపెనీ అని, సాది కంపెనీ అవన్నీ ఉంటాయి. కంపెనీలు అన్నీ అటు సైడ్ ఉంటాయి. అక్కడ ఉంటుంది బేస్. అంటే ఊరు చివరిని అనమాట అది. దానికి దీనికి పెద్ద ఏమనిపించదు మనకి. పెద్ద దూరం కాదు, దూరమే. దూరమేనా? సన్నయ్య అంటే దూరమే కానీ ఏమనిపించదు అన్నాను. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి, దోహాలో ఉన్న వాళ్ళకి పర్లేదు. అంటే దాన్ని ఆనుకుని ఉన్న వాళ్ళకే కొంచెం ప్రమాదం. అక్కడ ఉన్న చుట్టుపక్కల కంపెనీలకి ప్రమాదం. ఈ మలికిపురం మండలం కానీ, సకినేటిపల్లి మండలం కానీ మినీ గల్ఫ్ అంటుంటారు. ఇక్కడ గల్ఫే కదా, మినీ గల్ఫే కదా, ఇదంతా కూడా మినీ గల్ఫే. సకినేటిపల్లి రాజుల మండలం నుంచి సాయంత్రం అక్కడ సకినేటిపల్లి లంక నుంచి రాజులు అంతా మినీ గల్ఫే. నుంచి ఎవరొకరు ఉంటారు. ఒకళ్ళండి, ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒక్కలని లేదు. ఇప్పుడు అందరూ గల్ఫ్ ఇజ్రాయిల్. ఈ యుద్ధం నేపథ్యంలో కొంచెం మీ మండలంలో కొంచెం ఆందోళన కనిపిస్తుంది ఎక్కువగా. అంటే కుటుంబీకులు ఎలా ఉన్నారని అంత ఏమనిపించట్లేదు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మరి రానాడు పెద్ద దేశం కాబట్టి 8 దేశాల మీద ఆడుతున్నాడు అంటే మరి ఆడ పవర్ ఎంతో చూసుకోవాలి. అమెరికా వాడు మరి. ఇజ్రాయెల్లో కూడా బాగానే ఉన్నారమ్మా? ఇజ్రాయెల్ కూడా బాగున్నారు. మీ కుటుంబీకులందరూ ఫోన్లు అంత మళ్ళీ మాట్లాడతాం. 1 అవర్కి మాట్లాడతాం. ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు ఇజ్రాయెల్లో? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2 సంవత్సరాల నుంచి. ఎలా అమ్మా ప్రస్తుతం మరి యుద్ధ వాతావరణం నెలకొంది ఇరాన్కి, ఇజ్రాయెల్కి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే వీళ్ళకి అలవాటే కదా, ఉంటాయి. సైరన్ వేస్తారు కదండి, మాకు అలర్ట్ మెసేజ్ వస్తుంది ముందే. ఓకే, మీ ఏరియాలో పడుతుంది, ఇప్పుడు అలర్ట్ గా ఉండండి, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి అని మెసేజ్ వస్తుందండి. అది వచ్చినప్పుడు ఒకవేళ మేము ఎక్కడైనా బయట ఉన్నా కూడా గబగబా వస్తాము. ఇలా అది వచ్చిన తర్వాత మేము వచ్చేసిన తర్వాత అప్పుడు సైరన్ వస్తుందండి. ఇంకా సైరన్ వచ్చిన వెంటనే బాంబ్ షెల్టర్ లోకి వెళ్ళి ఐరన్ డోర్స్ ఉంటాయండి, ఐరన్ డోర్స్ క్లోజ్ చేసుకుని ఉంటాం అన్నమాట. ఈ మధ్య కాలంలో అంటే 20 ఏంటమ్మా అది ఒక 10 minutes ఆగాక మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్తారని మళ్ళీ మెసేజ్ వస్తుంది, బయటకు వస్తామండి. 28వ తారీఖు నుంచి మీరు ఉన్నటువంటి ఇజ్రాయిల్ కానీ, అమెరికా కానీ ఇరాన్ మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా దాడులు జరిగిన నేపథ్యం కనిపించిందమ్మా మీకు? మా ఏరియాలో అయితే లేదు కానండి, అక్కడక్కడ పడుతున్నాయి అంటున్నారండి. కొన్ని మిజైల్స్ పడ్డాయి, ఇళ్ళ మీద కూడా పడ్డాయి అనేసి అన్నారు. మేము న్యూస్ లో చూడమని, మా దగ్గర అయితే లేదు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. అవునండి, ప్రశాంతంగా ఏం లేదు కానండి, మా ఏరియాలో ఏమి లేదు, బాగానే ఉంది. కొంచెం భయాందోళనలు అయితే ఉన్నాయమ్మా? బాంబులు రోజు పడుతున్నాయండి, రోజుకి ఒక 20 పైన వేస్తున్నారండి. రోజు కూడా నైట్ కూడా వేస్తారండి. అవునండి, అయితే నైట్లు కూడా మాకు సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు. కొంచెం భయమే కలుగుతుంది కదా, అంటే సైరన్స్ మోగడం అంత మాట కొద్ది భయం వేస్తుంది కానండి, సేఫ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఏమీ అవ్వదులే అని అదొక ధైర్యం అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గల్ఫ్లో కానీ ఇజ్రాయెల్లో కానీ ఎవరు ఉన్నారు? మా అక్క బావగారు ఉన్నారండి. ఫోన్లో మాట్లాడారు ఈ లోపల? లేదు, మాట్లాడారండి, మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమన్నారు? అంటే వార్ జరుగుతుంది, చాలా భయంకరంగా ఉంది, బాంబులు పడుతున్నాయి, సిచ్యువేషన్ ఏం బాగాలేదు అని చెప్తున్నారు. ఓకే, ఈ లోపల మాట్లాడారా మళ్ళీ? లేదండి, మళ్ళీ చేయట్లేదు. అంటే కాల్ చేయడానికి వీలుగా లేదు, భయంగా ఉంది, బాంబులు వేస్తున్నారు అని చెప్తున్నారు. చాలా టెన్షన్. అవునండి, టెన్షన్గా ఉంది, ఫోన్లు కూడా చేయట్లేదు. అంటే బాంబులు పడుతున్నారు, సో బంకర్లో ఉండమంటున్నారు, సో ఫుడ్ కూడా లేదు, సో అందుకు భయంగా ఉంటున్నారు. కాల్స్ కూడా రావట్లేదు అండి మాకు, ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు అంతే. ఖత్తర్లో ప్రస్తుతం బాగానే ఉందండి, పడుతున్నాయి 1-2 పడుతున్నాయి అని
కొంచెం సెలవు ఇచ్చేసారు అందరూ. ఓకే, అంటే ఇప్పుడే పడ్డాయని మీ కుటుంబ సభ్యులతో చెప్పారట. అవునండి 1:30కి అలా పడ్డాయి 2 hours బ్యాక్. ఓకే, ఇప్పుడేం లేవు. అంటే మీరు ఎంత దూరం అండి ఈ అమెరికా బేస్కి, మీకు ఎంత దూరం? మాకు కొంచెం దగ్గరండి, అక్కడ దగ్గరలో పని చేస్తాం. అవి పడుతున్నాయని మాకు హాలిడే ఇచ్చేసారు, వచ్చేసి రూమ్కి వచ్చేసాం. అంటే గవర్నమెంట్ కూడా ఎలర్ట్ చేస్తుందా? అవునండి, మెసేజ్ వచ్చేస్తుందండి. ఓకే, ఎప్పటికప్పుడు మెసేజ్ వస్తుంది. పడే ముందు ఎప్పటికప్పుడు మెసేజ్. వచ్చిన ఈ రాకెట్ లాంచర్లు కానీ అవి తిప్పికొట్టే పరిస్థితులు ఉన్నాయంటారా మీ దేశంలో, మీరు ఉన్న దేశంలో? చెప్పుకొడుతున్నారండి, ఉన్నాయండి ఇక్కడ. చాలా వరకు కూడా గాల్లోనే పేలుస్తున్నారా? చాలా వరకు కింద పడ గాలి పేల్చేస్తున్నారు. పేలుస్తున్నారు అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగానే ఉంది అక్కడ? ఇక్కడ బాగానే ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ పనిచేసేవారు? దోహా ఖతర్లో ఇండస్ట్రియల్ ఏరియా స్ట్రీట్ నెంబర్ 2, స్ట్రీట్ నెంబర్ 10. ఓకే, 20 నుంచి అంతా ఇది ఎంబసీ, ఇది ఎయిర్ బేస్ దగ్గర నుంచి మేము 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మా కంపెనీకి ఎయిర్ బేస్కి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎటువంటిది లేదు, ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఇప్పుడు ఈ ఇరాన్ దానివల్ల కొంచెం అక్కడ ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు వేళ కూడా సిటీలో కూడా వేసారండి, వేళ సిటీలోను ఆల్రెడీ 83 మిసైల్స్ వేసారండి. రిటర్న్ చేశారు దోహా వాళ్ళు. ఎదుర్కొంటున్నారు. కొన్ని మిస్ అయినాయి, వేళ కొన్ని సిటీలో పడ్డది అంటున్నారు. మరి సిటీలో కూడా పడ్డదా? సిటీలోకి వెళ్ళిందంట. మీ అబ్బాయి ఉన్నారండి అక్కడ? మా అబ్బాయి ఉన్నారు అక్కడ. ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? మా పరిస్థితి ఇటువంటి గల్ఫ్ ఇప్పుడు లేదు, అసలు ప్రశాంతమైన వాతావరణం. కానీ దోహా అంటే ఇంకా చాలా మంచి ఏరియా అది, అసలు దేనికి భయపడక్కలేదు. అటువంటిది ఇప్పుడు కొంచెం క్లిష్ట పరిస్థితులు ఏర్పడాయి అనమాట అండి. ఇజ్రాయెల్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి అందరూ బంకర్స్ ఉంటాయి. ఇటు గల్ఫ్ వాళ్ళకి ప్రాబ్లం, కువైట్, దుబాయ్, ఖతార్ వీళ్ళకి ప్రాబ్లం. వాళ్ళకి ఆరు వచ్చిన వెంటనే బంకర్కి వెళ్ళిపోతారు, సేఫ్ సైడ్. అక్కడ వీళ్ళకి ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. అటువంటి అవసరం రాలేదు, అసలు ఇన్స్టాల్ చేయలేదు. అలా మించు 18 సంవత్సరాలు దోహా ఖతర్లో నేను అక్కడ వర్క్ చేశాను. ఇటువంటి బంకర్స్ కానీ ఎప్పుడు ఇన్స్టాల్ లేవు. అమెరికా బేస్ అక్కడే ఉంది, బేస్ అక్కడే ఉంది. చాలా పెద్ద బేస్, ఇంచుమించు 15,000 మంది ఉంటారంట అక్కడ ఆ బేస్లో. ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్ ఫ్లైట్స్ అన్నీ ఇంకా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధం ఉండదు. డైరెక్ట్ బేస్ అమెరికా సంబంధించిన ఎవరు వచ్చినా అందులో డైరెక్ట్ దిగిపోతాడు. ఇంకా అసలు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్టాంప్ పెంచి కానీ అలా ఏముండదు. డైరెక్ట్ ఆ సైడ్లో దిగిపోతాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మేము ఉన్నప్పటి నుంచి కూడా అదే పాలసీ వేరే అంతా అదే అనమాట. అన్నీ అలా చూసుకుని వాళ్ళు అలాగా అక్కడ స్టార్ట్ చేయారనమాట. ఇరానీలు కూడా ఎక్కువ మంది ఉంటారండి? ఇరానీలు ఉంటారు కానీ వాళ్ళు పెద్ద టెక్నీషియన్స్ కాదు, ఓన్లీ లోకల్ పని చేసుకునే వాళ్ళే. ఎక్కువ లేబర్, కంప్లీట్ లేబర్ వర్క్. పొద్దున్న వచ్చేస్తారో, ఈ సెంటర్లో ఉంటారో, పనికి ఆ రోజు తీసుకెళ్ళిపోతుంటారో, అయిపోయినాక సాయంకాలం తీసుకొచ్చి ఇచ్చి పెట్టారు. ఎంత దూరం ఉంటుందండి దోహా ఖతర్కి ఇరాన్కి? నాకు అంత ఐడియా లేదు సార్. మరి అంటే పక్క నుంచి మించు పక్క దేశాలే కదా, ఇవన్నీ పక్క దేశాలే కదా. నేను ఖతర్లో ప్రీవియస్ 30 సంవత్సరాల నుండి వచ్చాను. అక్కడ మా అన్నయ్య, తమ్ముడు కొడుకులు అక్కడే ఉన్నారు ఖతర్లో. కానీ మొన్న వారికి 28th లాస్ట్ మంత్కి అమెరికన్ బేస్ని టచ్ చేశారు ఇరాన్ వాళ్ళు. మా వాళ్ళకైతే ఏం కాలేదు ప్రజెంట్. ఇప్పుడు కూడా వీళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఒక్కటి మాత్రం మా అన్నోళ్ళ కంపెనీకి అంటే డైరీకి ఆపోజిట్లో పడింది. షాపింగ్ అయ్యి కొంచెం దెబ్బతానంట. కువైట్లో అయితే మా అన్నోళ్ళ అమ్మాయి ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గరలో పడింది. అమ్మాయిని అడిగితే చెప్పింది, మాకైతే ఏం ప్రాబ్లం లేదు కానీ ఒక బాంబు అయితే దగ్గరలో పడింది. సార్, ఇప్పుడు ఖతార్లో చాలా మంది కూడా ఇరానీలు కూడా ఉంటారన్నది తెలిసిందే. మీరు ఎక్కువ కాలం ఉన్నారు కదా, ఏం పరిస్థితి ఏంటంటే? ఇరానీస్ ఉన్నారు, అందుకే పబ్లిక్లో ఎక్కడ టచ్ చేయలేదు కదండి. వాళ్ళకి ఏది ఇంపార్టెంటో దాన్ని ముట్టుకుంటున్నారు, దాన్ని టచ్ చేస్తారు. బేస్ ఉంది అక్కడ మాకు, ఇండస్ట్రియల్ ఏరియా దాటిన తర్వాత 100 కిలోమీటర్లకు అవతల బేస్ ఉంది, దాన్ని టచ్ చేశారు. సుమారు జనావాసాలకు ఎంత దూరం ఉంటుందండి అది? జనావాసాలు అంటే 50 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడప్పుడు మిస్ అయ్యి కూడా పడుతున్నట్టు పడింది అంటున్నాం కదా. మా అన్న ఆ బేసిన్ వదిలిపెట్టి ఒక 50 కిలోమీటర్ల యువతలకు వచ్చి పడింది. బార్డర్ అది. గల్ఫ్ కంట్రీస్ అనగానే ఒక బ్యూటిఫుల్ కంట్రీస్ అని చెప్తుంటారు. ఈ రోజు ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటుంది కదా, దీన్ని ఎలా చూడాలి?
ఎలా చూడటం అంటే వారు ఇంతటితో ఆగిపోతే హ్యాపీ, లేదంటే మన వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది, ఏంటి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, అటువంటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి? అటువంటిది నేను ఎప్పుడు లేదండి. ఎంతకాలం ఉన్నారు సార్ మీరు? నేను 91 నుంచి 2021 దాకా ఉన్నాను. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉందండి? ప్రశాంతంగానే ఉంది, అయితే ఏమీ ప్రాబ్లం అయితే లేదు మన వాళ్ళకి ఎవరికైనా. ఖతార్లో ఎక్కువ ఇరానీ సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ మిత్రదేశంగానే ఉండేదట ఒకప్పుడు అని చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఇటువంటి వైరాన్ని ఎలా మనం అసలు ఊహించలేదు కదా? ఊహించలేదంటే ఖత్తర్లో ఇరానీ వాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి, ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు బై వెహికల్ వెళ్తూ వస్తూ ట్రాన్స్పోర్ట్ కారు మీద వెళ్ళి కారు మీద వస్తుంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు దగ్గరే, వాళ్ళకి మా దగ్గర కాబట్టి వాళ్ళు కారు మీద వెళ్ళి కారు మీద వచ్చేస్తుంటారు. మీ అబ్బాయితో ఎన్ని రోజులు అయిందని మాట్లాడి? మా అబ్బాయితో రీసెంట్గా నిన్న కూడా మాట్లాడాను. వాళ్ళు బేస్కి ఆపోజిట్లో ఉన్నాడు మా అబ్బాయి. వాళ్ళు పైన ఫైర్ చేస్తున్నారు డాడీ, మా దగ్గర అయితే ఏం పడలేదు, పైన అయితే వచ్చిన దాన్ని వాళ్ళు షూట్ చేస్తున్నారు, ఆ శకలాలు అయ్యి పడుతున్నాయి. వీడియో క్లిప్ ఒకటి పంపాడు, ఇదిగో డాడీ ఇలా ఉంటుంది అని చూపించాడు. చూడండి బేస్ ఇది, ఖత్తర్లో ఉన్న అమెరికన్ బేస్కి ఎలా వస్తున్నాయో దాన్ని ఎలా అటాక్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఆచి చికెన్ మసాలా.